అందరికీ నమస్కారం అండి. నా పేరు పి పరమేశ్వర్ రెడ్డి, ఉద్యాన శాఖ అధికారి, విజయవాడ రూరల్ మండలము, ఎన్టీఆర్ జిల్లాలో పనిచేయడం జరుగుతున్నది. నున్నకు సంబంధించినటువంటి మామిడి రైతులు ఈ మధ్య కాలంలో ఫ్లవరింగ్ సీజన్ టైంలో పూతకు సంబంధించినటువంటి సస్య సంరక్షణ చర్యల గురించి అడగడం జరిగింది. మా ఉద్యాన శాఖ తరపు నుంచి ఉద్యాన శాఖ అధికారిగా ఫీల్డ్ విజిట్ చేయడం జరిగింది. ముఖ్యంగా డిసెంబర్ నుంచి జనవరి మాసంలో మామిడిలో పూతకు సంబంధించినటువంటి సస్య సంరక్షణ చర్యలు అనేవి చాలా ఇంపార్టెంట్ అండి. వీటిలో ముఖ్యంగా తామర పురుగులు, తేనెమంచు పురుగులు, బూడిద తెగులు, పక్షికన్ను తెగులు అనేవి రావడం జరుగుతూ ఉంటుంది. ఈ సీజన్లో మ్యాంగోలో పూతకు సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి సమస్య తేనెమంచు పురుగు. దీనిని కంట్రోల్ చేయడానికి మనకి గ్రోత్ ఇన్హిబిటర్స్ ని వాడడం జరుగుతుంది. గ్రోత్ ఇన్హిబిటర్స్ అంటే తేనెమంచు పురుగులో 3 దశలు ఉంటాయి. ఒకటి గుడ్డు, పిల్ల పురుగు, తల్లి పురుగు. వీటిని మనము ఈ సైకిల్ ని బ్రేక్ చేయడానికి కోసము గ్రోత్ ఇన్హిబిటర్స్ ని వాడడం జరుగుతుంది. బుప్రోఫెజిన్ 25% వేసి డోస్ వచ్చేసి 2 ml/లీటర్ చొప్పున దీనిని వాడితే ఇది కంట్రోల్ అవ్వడం జరుగుతుంది. ఇంకొకటి, మనకి తేనెమంచు పురుగు మ్యాంగో పూత మీద ఉన్నట్లయితే దాని ద్వారా సూటి మోల్డ్ అనే డిసీజ్ కూడా రావడం జరుగుతుంది. మీన్స్ తేనెమంచు పురుగు సెక్రేట్ చేసినటువంటి వ్యర్థ పదార్థాల ద్వారా సూటి మోల్డ్ అంటే ఆకు అనేది ఇట్లా నల్లగా అయిపోతుందండి. ఇలా ఆకు నల్లగా అయిపోతుంది. సో దీనిని నివారణ చేయడానికి కూడా మనకి ఫంగిసైడ్స్ ని వాడడం జరగాలి. వీటితో పాటు బూడిద తెగులు, పక్షికన్ను తెగులు అనేవి డిసెంబర్ నుంచి జనవరి మాసంలో పూతకు సంబంధించినటువంటి సమస్యలు ప్రధానంగా ఉంటుంది. వీటికి ఫంగిసైడ్స్ మ్యాంకోజెబ్ 2 grams/లీటర్ చొప్పున వాడాలి దీనిని కంట్రోల్ చేయడానికి. ఇంకొకటి, మనకి తామర పురుగులు, దీనిని త్రిప్స్ అంటాము. ఇది కూడా రసం పీల్చే పురుగే, తేనెమంచు పురుగు మాదిరిగానే ఉంటుంది. వీటికి సంబంధించి తామర పురుగులను కంట్రోల్ చేయాలి అంటే బుప్రోఫెజిన్ అలాంగ్ విత్ అసిఫేట్ 25% వేసి 50% వేసి 2 grams/లీటర్ లేదా 1 to 2 grams/లీటర్ చొప్పున వాడితే ఇది కంట్రోల్ అవడం జరుగుతుంది. ఇంకొకటి, కల్చరల్ మెథడ్స్ లో తేనెమంచు పురుగుని కంట్రోల్ చేయాలంటే స్టిక్కీ ట్రాప్స్, తెలుగులో జిగురు అట్టలు అంటాము. ఇవి కూడా మనకి బయట మార్కెట్లో దొరకడం జరుగుతుంది. వీటిని వాడితే డెఫినెట్లీగా కంట్రోల్ అనేది జరగడం జరుగుతుంది, కంట్రోల్ చేయొచ్చు కూడా. దీనితో పాటుగా అర్కా మ్యాంగో స్పెషల్, ఇది దొరకని సమయంలో మనము అగ్రోమిన్ మ్యాక్స్ ని వాడడం జరగాలి. అగ్రోమిన్ మ్యాక్స్ లో సూక్ష్మ పోషకాలు అనేవి ఉంటుంది. ఈ సూక్ష్మ పోషకాలు అనేవి మ్యాంగోలో ఫ్లవర్ బడ్ ఇనిషియేషన్ కి అనేవి చాలా ఉపయోగపడుతుంది. ఈ సూక్ష్మ పోషకాలు 6 ఉంటాయండి. జింకు, కాపరు, బోరాను, మాలిబ్డినము, మాంగనీసు, ఐరన్. ఈ 6 సూక్ష్మ పోషకాలు అనేవి మామిడికి చాలా 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 ఉపయోగకరమైనవి. పైన వివరించినటువంటి సస్య సంరక్షణ చర్యలను రైతులు డిసెంబర్ నుంచి జనవరి మాసాల్లో ఉపయోగించడం వల్ల పురుగులు అనేవి కంట్రోల్ అవుతాయండి. వీటితో పాటుగా పూత సమయంలో లైట్ ఇరిగేషన్స్ అనేవి ఇవ్వడం జరగాలి. ఎందుకంటే ఫ్లవర్ బడ్ ఇనిషియేషన్ జరగడం వల్ల ఏమవుతుందంటే కొంతవరకు పూత రాలిపోవడం కూడా జరుగుతూ ఉంది. సో ఈ పూత రాలిపోకుండా అంటే కింద తగినంత తేమ కూడా ఉండవలసినటువంటి పరిస్థితి ఉంది. సో లైట్ ఇరిగేషన్ అనేది ఇవ్వడం వలన పూత అనేది నిలబడుతుంది. ఈ మధ్య కాలంలో రైతులు పూత రాలిపోవడం గురించి కూడా నా దగ్గరికి ఒక సమస్యను తీసుకురావడం జరిగిందండి. మ్యాంగోలో మొదటగా సమస్య ఏంటంటే ఫ్లవర్ డ్రాప్ అనేది చాలా ఎక్కువ జరుగుతూ ఉంటుంది. ఫ్లవర్ బడ్ అనేది డ్రాప్ అవుతూ ఉంటుంది. ఇంకొకటి, ఫ్లవర్ టు ఫ్రూట్ రేషియో అనేది చాలా 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 తక్కువ ఉంటుంది. మామిడిలో 0.1% మాత్రమే ఉంటుంది. సో దీనికి ఒక కంట్రోల్ మెజర్ ఏంటంటే అండి, పూత అనేది రాలిపోకుండా ఉండి పూత నుంచి పిందె నుంచి పండు రావడానికి మనం ఏం చేయాలి అంటే కంట్రోల్ మెజర్లో భాగంగా ప్లానోఫిక్స్ 1 ml డోస్ ఇన్ 4.5 లీటర్స్ అలా కొట్టుకున్న ఎడల ఈ ఫ్లవర్ డ్రాప్ అనేది చాలా వరకు తగ్గుతుంది మామిడిలో. పైన వివరించినటువంటి సస్య సంరక్షణ చర్యలన్నిటినీ మామిడిలో డిసెంబర్ టు జనవరి ఎందుకని మనము ఒక్కానిస్తున్నామంటే మ్యాంగోలో ఫ్లవర్ బడ్ ఇనిషియేషన్, ఫ్లవరింగ్ ఈ 2 కూడా ఈ సమయంలోనే జరగడం జరుగుతుంది. సో మనము ఈ సస్య సంరక్షణ చర్యలను ఈ కాలంలో మనము చేసుకున్న ఎడల ఫ్లవరింగ్ అనేది నిలబడుతుంది తోటలో. మెథడ్ డెమాన్స్ట్రేషన్లో భాగంగా రైతుల్లోనూ తోటలోకి తీసుకురావడం జరిగిందండి. వాళ్ళకి తీసుకొచ్చినటువంటి యాక్టివ్ ఇంగ్రీడియంట్స్ని ఎలా వాడాలో కూడా నేను చూపిస్తాను. ఆ మందులు పూతలో వచ్చేటువంటి మ్యాంగో హాపర్, తేనెమంచు పురుగుకు సంబంధించి దాన్ని ఎలా నివారించాలి, దాన్ని లైఫ్ సైకిల్ని ఎలా బ్రేక్ చేయాలి అనేది మేము రైతులకు మెథడ్ డెమాన్స్ట్రేషన్ ద్వారా తెలియజేయడం జరుగుతుందండి.
నా పేరు కొల్లికోట రెడ్డి అండి. మాది విజయవాడ రూరల్ మండలం గ్రామం అండి. మా మామిడి తోటలో నల్ల తామర పురుగు, తేనెమంచు పురుగు ఉధృతి బాగా ఉంటే పూతలు బాగా రావట్లేదని మన ఉద్యాన శాఖ వారి దృష్టి తీసుకెళ్ళామండి. దానికి ఉద్యాన శాఖ అధికారి స్పందించి మా పొలాలు విజిట్ చేసి ఈరోజు మొత్తం పరిశీలించి పూతలలో తేనెమంచు పురుగు ఉధృతిని, మరి నల్ల తామర పురుగు ఉధృతిని, మరియు ఇంకా మన రైతులకు విషయాలు తెలియజేసి మందులు, సస్యరక్షణ మందులు చెప్పారండి. ఆ మందులు ఇప్పుడు మేము డెమాన్స్ట్రేషన్ కింద చేయించారు. క్లోరోపైరిఫాస్, బ్రూప్రోపోజిన్ మరియు ఫార్ములా 4 మందుల్ని స్ప్రేయింగ్ చేయమని చెప్పారు. వారి పర్యవేక్షణలో మందులు మేము తోటకి ఇప్పుడు డెమాన్స్ట్రేషన్ చేయడం జరిగిందండి. ఇప్పుడు మాకు తోటకు వచ్చి మాకు ఇంత తెలియపరిచినందుకు మేము హార్టికల్చర్ వారికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. సో పైన వివరించినటువంటి సస్య సంరక్షణ చర్యలను రైతులు మామిడి తోటల్లో ఫాలో అవ్వడం వలన ఉపయోగాలు అనేవి ఉంటాయి. రైతులు చాలా వరకు పూతకు సంబంధించినటువంటి సమస్యలను మా దగ్గరికి తీసుకురావడం జరిగిందండి. దానికి అనుగుణంగానే డిపార్ట్మెంట్ ఉద్యాన శాఖకు సంబంధించినటువంటి ఉద్యానాధికారిగా విజయవాడ రూరల్ నున్న అనేటువంటి గ్రామంలో ఫీల్డ్ విజిట్ చేయడం జరిగింది. సో పైన వివరించినటువంటి సస్య సంరక్షణ చర్యలు, పూతకు సంబంధించినటువంటి చర్యలు, తర్వాత ఫ్రూటింగ్ సంబంధించిన చర్యలు, ఇందులో పండుగకు సంబంధించినటువంటి చర్యల్లో భాగంగా మనము పండుగ బుట్టలని వాడడం జరుగుతుంది. ఎందుకంటే ఫ్లవరింగ్ సీజన్లో ఉన్నప్పుడు ఫ్లవర్కి సంబంధించినటువంటి పెస్ట్లు వస్తాయి. ఇది ఫ్రూటింగ్ అయిన తర్వాత మళ్ళీ ఫ్రూట్కి సంబంధించినటువంటి పెస్ట్లు వస్తాయి. సో వాటిలో భాగంగానే పండుగ బుట్టలు కూడా వాడండి, అది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. సో ఈ అవకాశాన్ని కల్పించినటువంటి పాడి పంటలు న్యూస్ ఛానల్కి ధన్యవాదాలు.